కట్టుకున్న భర్తను కట్టుకున్న భార్య కత్తితో తీసుకొని వెంబడించి పొడవడానికి ఒక ఘటన జరిగింది. మరి ఇది వరంగల్ జిల్లాలోని కొత్తగూడ ప్రాంతానికి సంబంధించింది. అయితే తన భర్త అవివాహేతర సంబంధానికి గురయ్యాడు. అదేవిధంగా ఆమెతో పాటు తిరుగుతున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు. అదేవిధంగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, అయినా సరే నన్ను పట్టించుకోవట్లేదు. అందుకే నేను కత్తితోటి పొడిచే క్రమంలో ఆయన్ని వెంబడించడం జరిగిందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తానికి చూసినట్టయితే ఇక్కడ జ్యోత్స్న అనే ఒక మహిళ, అదేవిధంగా శ్రీకాంత్ అనే ఒక పురుషుడు కూడా ఇద్దరికి పెళ్ళైన క్రమం చూస్తున్నాం. సో 10-12 ఏళ్ల వారి యొక్క వైవాహిక జీవితంలో కొన్ని పొరపచ్చాలు వచ్చాయంటూ కూడా కొన్ని అంటే అవివాహిత సంబంధాలకు ఈయన లోనవుతున్నాడు. అదేవిధంగా ఒక యువతిని తీసుకుని ఆమెతో పాటే ఉంటున్నాడు, నా దగ్గర రావట్లేదు అంటూ కూడా ఆమె ఆరోపిస్తుంది. అయితే మొత్తం మీద అంటే నడి బజార్లోనే అదేవిధంగా పట్టపగలే కత్తి తీసుకొని కూడా అర్ధగంట సేపు హల్చల్ చేసింది ఆ యువతి, ఆ యొక్క మహిళ. అదేవిధంగా తన భర్త వివాహేతర సంబంధానికి గురయ్యాడు, నన్ను పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆమె పెట్టిన కేకలు, అదేవిధంగా ఆమె చేసిన హల్చల్ కూడా తీవ్ర స్థాయిలో సంచలనం రేకెత్తించింది. ఇక భర్త ఆమెకు అందుబాటులోకి వచ్చాడా, అందుబాటులో లేదా, అదేవిధంగా భర్తకి ప్లస్ భార్యకి ఎప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి అన్న క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఆశ్చర్యకరమైన ఒక ఘటన ఇక్కడ కొనసాగింది. అయితే మొత్తానికి కొత్తవాడకు సంబంధించిన ఈ దంపతులు గత కొంతకాలంగా వైవాహిక జీవితంలో కొన్ని గొడవలు మనస్పర్ధలకు గురవుతున్నట్టు తెలిసి వస్తుంది. అదేవిధంగా ఈ క్రమంలోనే విసిగి వేసారిన ఆమె వంటింట్లోకి వెళ్ళి వంటింట్లో ఉన్న కత్తిని తీసుకొని ఆ కత్తితోటి ఆయన పొడిచేందుకు కూడా క్రమంలో అర్ధగంట సేపు అక్కడ హల్చల్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా పోలీసులు కూడా ఆమెను అదుపులో తీసుకోవడానికి, మహిళా పోలీసులు కూడా అదుపులో తీసుకోవడానికి ప్రయత్నించినా కూడా ఆమె చేసిన హల్చల్ అంతా ఇంత కాదు. మొత్తానికి భర్త ఎవరైతే భర్త ఉన్నాడో భర్త భయపడిపోయి తనని ఎక్కడ చంపివేస్తుందో, తను ఎక్కడ పొడిచి వేస్తుందో అంటూ ఆ భయంతో ఆయన ఒక జ్యువెలరీ షాప్ లోకి వెళ్ళి అక్కడ బిక్కుమనుకుంటూ అక్కడ ఉన్న పరిస్థితి, అక్కడ రక్షించుకున్న పరిస్థితి ఉంది. అయితే విధంగా స్థానికులు చెబుతున్న కథనం మేరకు సో మహిళకు మతిస్థిమితం సరిగ్గా లేదని, ఆ మతిస్థిమితం సరిగ్గా లేనందువల్లనే ఇటువంటి అనుమానాలకు ఇటీవల కాలంలో కూడా అనుమానాలు రేకెత్తుస్తున్నాయి. ఆ అనుమానాలతోటే ఆమె ఈ విధంగా తన భర్తకు వేరే మహిళలకు అక్రమ సంబంధం ఉందంటూ కూడా ఆమె ఒక మానసిక స్థితిలో ఆమె ప్రచారం చేసుకుంది. అదేవిధంగా దాన్ని గట్టిగా భావించింది. సో తన జీవితంలోకి వేరే ఒకరిని తీసుకొస్తే బాగుండదు కదా, తన జీవితంలోకి మ్యారిటల్ లైఫ్ లోకి తన జీవితంలోకి మరొక యువత ప్రవేశిస్తే ఎట్లా అంటూ కూడా అదే క్రమంలోనే ఆ యొక్క మైండ్ ఫిక్స్ చేసుకోవడం జరిగిందంటూ. సో ఈ ఘటన జరగడానికి ముందుగా కూడా అంతకుముందు రాత్రి కూడా వాళ్ళు గొడవలు పడినట్టుగా తెలిసి వస్తుంది. సో ఈ ఘటనలో జరిగేటప్పుడు ఇదే నేపథ్యంలో కత్తితోటి పొడవబోయే క్రమంలో శ్రీకాంత్ను గాయపరిచే క్రమంలో ఆమె చేతికి కూడా గాయాలైనట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. మహిళా పోలీసులు ఆమెను అదుపులో తీసుకున్నారు. అయితే మొత్తం మీద కట్టుకున్న భర్త ఇప్పుడు కత్తితోటి వెంబడించిన ఘటన రాష్ట్ర స్థాయిగా సంచలనం రేకెత్తించింది. అదేవిధంగా తన యొక్క అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి అడ్డుగా ఉన్నాయి అంటూ ఇటీవల కాలంలో భార్యని భర్త ఇంతకుముందు చంపుకున్న క్రమం మనం చూస్తున్నాం. చాలా సీక్రెట్ పకడ్బందీగా జరిగిన ప్లానింగ్స్ లో ఎలా వాళ్ళు మృతులయ్యారో మనకు తెలిసిన విషయం. అయితే ఇది నడి రోడ్డు మీద జరిగింది, అదేవిధంగా పట్టపగలు జరిగింది. కత్తి పట్టుకొని భార్య కట్టుకున్న పెళ్ళామే ఇక్కడ వెంటబడడం అన్నది సంచలనం రేకెత్తించింది. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేస్తాడు. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, ఏడే షెల్టర్ అన్ని చూపెట్టి రైట్ వచ్చి పెడుతున్నా అంతే. టీవీ 9 కి పోవాలి, కంపల్సరీ పోవాలి. వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. అందరినీ రైట్ పక్కంట, నేను శ్రీకాంత్ గాండి పక్కంట, బావన పక్కంట. దానికి మొగుడున్నాడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఉరిశిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. వాడు ఉరిశిక్ష పడాలి, వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. వాడు నాకు వద్దు, నా బంగారం నా పిల్లలు నా చేతికి రావాలి ఖచ్చితంగా. ఉత్తర తాడు లేకుండా చేసిన వాడు. కట్టుకున్న భార్య నేను సవుతుందని సవితి కోరి పెట్టిస్తాను అందరూ. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, రోడ్డు మీద బ్రతికైంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. వాడు శ్రీకాంత్ వాడు కొడుకు దొంగ వాడుకో, వాడిని చంపుతా నేను చస్తా. ఇంతే, వాడిని చంపుతా నేను చస్తా. ఎన్ని పెడతారు నా మీద? కెమెరాలు ఎన్ని పెడతారు? కెమెరాలు ఎన్ని పెడతారు? ఏం చేస్తారు?
జీవితంతో ఆడతాడు. ఏం చేసుకోండి. అందరు నా ఎమోషన్స్ తోటి ఆడుకుని అందరి సంగతి అవుతుంది. వీడి వెనకాల ఉన్న అంత దందా మొత్తము సస్పెండ్ కావాలి. వీడు లంచాలు ఇస్తాడు, నన్ను అవమానపరుస్తాడు, నా మానభంగాలు తీస్తాడు. వాడు స్టేషన్లో జరగట్లేదు, పెద్ద మనుషుల సమక్షంలో కూడా జరగట్లేదు. వాడు మాత్రం అరెస్ట్ అవ్వాలి. వాడు డీవీసీ ఉంది, వాడు నాకు రెసిడెన్షియల్ లేకుండా చేస్తాడు. ఎక్కడ రెసిడెన్షియల్ లేకుండా చేస్తాడు. ఖచ్చితంగా వాడు అరెస్ట్ కావాలి, సరెండర్ అవ్వాలి. అంతే, వాడు చావాలి, లేకపోతే నేనే చావాలి. ప్రాణాన్ని కాపాడుకోవడానికి గాను ఆయన ఒక జ్యువెలరీ షాప్ లోకి వెళ్ళడం, అక్కడ లోపలే మరి రక్షించుకోవడం కూడా జరిగింది. మొత్తం మీద ఈ సంచలనం వరంగల్ జిల్లా కొత్తగూడలో చోటు చేసుకుంది. పోలీసులు కూడా ముక్కును వెలివేసుకుంటున్నారు. అదేవిధంగా ముందు ఆమెకి ఒకవేళ మతి స్థిమితం కరెక్ట్ గా లేకపోతే మరి దానికి సంబంధించి చికిత్స చేయించాలి. అదేవిధంగా డీవీ కేసు కూడా ఈమె పెట్టినట్టుంది. అంటే గతంలో కూడా స్థానికులు చెబుతున్నారు డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నట్లుగా మరి శ్రీకాంత్ మీద పెట్టిన కేసు కూడా ఒకటి ఉందంటూ కూడా పోలీసులు మనకి చెబుతున్నమాట. మొత్తం మీద ఇటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు వరకు మనం భర్తని భార్య చంపుకున్న క్రమం మనం చూస్తున్నాం, ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం. కానీ ఇది మాత్రం అంటే నడి రోడ్డులో మరి బజార్లో మళ్ళీ పట్టపగలు మరి కత్తి పట్టుకుని వెంబడించడం, దాదాపు అర్ధ గంట సేపు హల్చల్ కొనసాగింది. ఈ హల్చల్ చూసిన అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు. మరి అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్తలు మనం చూస్తున్నాం. అదేవిధంగా అక్రమ సంబంధాలకు సంబంధించిన వ్యవహారాలు మనం చూస్తున్నాం. వారు అంతమైపోవడం కూడా చూస్తున్నాం. సో ఈ ఘటన మాత్రం కత్తి పట్టుకుని అర్ధ గంట సేపు వెంబడించి మరి దొరకబెట్టుకోవడానికి ప్రయత్నించింది. సో మొత్తానికి బ్రతుకు జీవుడా అంటూ మరి శ్రీకాంత్ అనే ఆ యువకుడు ఆ యొక్క పురుషుడు మొత్తానికి ప్రాణాన్ని దక్కించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద చెప్పుకొచ్చేది ఏంటంటే, ఫైనల్ గా ఇటువంటి అక్రమ సంబంధాలు అనేవి తీవ్ర అంతానికి దారితీస్తాయి. అక్రమ సంబంధం కంటే ఇంకా అనుమానం అన్నది ఇక్కడ చాలా పెనుభూతంగా మారుతుంది. అనుమానం ఉంటే ఆ అనుమానంతోటే మరి మనుషులు కూడా తమ యొక్క జీవితాలను పాడు చేసుకుంటారు. సో ఆ అక్రమ సంబంధాల కంటే కూడా అనుమానం చాలా ఎక్కువ. మరి అనుమానంతో ఇక్కడ జ్యోత్స్న అనే మరి ఈ మహిళ ముందుకెళ్ళినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మరి మానసిక స్థితి కరెక్ట్ గా ఉందా లేదా కూడా మరి అది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి. మొత్తం మీద వారి యొక్క బంధువులు అంటే ఆ జ్యోత్స్న యొక్క బంధువులు కూడా ఎవరు అక్కడికి సంఘటన స్థలకు రాలేదు. సో మొత్తం మీద ఈ యొక్క ఘటన వరంగల్ జిల్లా కొత్తగూడలో సంచలనం రేపెత్తించింది. కెమెరామెన్ సతీష్ తో దుర్గా. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేస్తాడు. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, ఏడ షెల్టర్ అన్ని చూపెట్టి రైట్ వచ్చి పెడుతున్నా. అంతే, టీవీ 9కి పోవాలి, కంపల్సరీ పోవాలి. వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. అందరినీ రైట్ పక్కంట, నేను శ్రీకాంత్ గాండి పక్కంట, భావన పక్కంట. దానికి మొగుడున్నాడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరి ఉరిశిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. వాళ్ళు నాకు, నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. వాడు ఉరిశిక్ష పడాలి, వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. వాడు నాకు వద్దు, నా బంగారం, నా పిల్లలు నా చేతికి రావాలి ఖచ్చితంగా. ఉత్తర తాడు లేకుండా చేసిన వాడు. కట్టుకున్న భార్య నేను సవుతుందని సవితి పోలు పెట్టిస్తాను అందరూ. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, రోడ్డు మీద బ్రతికైంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. వాడు శ్రీకాంత్ వాడు కొడుకు దొంగ, వాడిని చంపుతా నేను చస్తా. ఇంతే, వాడిని చంపుతా నేను చస్తా. ఎన్ని పెడతారు నా మీద? కెమెరాలు ఎన్ని పెడతారు? కెమెరాలు ఎన్ని పెడతారు? ఏం చేస్తారు? తీసుకుపోయి ఒక్కరు దాచి పెడతాడు. వాడు నా జీవితంతో ఆడతాడు. ఏం చేసుకోండి. అందరు నా ఎమోషన్స్ తోటి ఆడుకుని అందరి సంగతి అవుతుంది. వీడి వెనకాల ఉన్న అంత దందా మొత్తము సస్పెండ్ కావాలి. వీడు లంచాలు ఇస్తాడు, నన్ను అవమానపరుస్తాడు, నా మానభంగాలు తీస్తాడు. వాడు స్టేషన్లో జరగట్లేదు, పెద్ద మనుషుల సమక్షంలో కూడా జరగట్లేదు. వాడు మాత్రం అరెస్ట్ అవ్వాలి. వాడు డీవీసీ ఉంది, వాడు నాకు రెసిడెన్షియల్ లేకుండా